నేతల్ని బోల్తా కొట్టించాడు ఒక మోసగాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలకు దేవినేని ఉమా పియ్యనంటూ ఒక వ్యక్తి కాల్ చేసి సార్ మాట్లాడతారని చెప్పారు. ఆ తర్వాత ఏఐ ఉమా వీడియో కాల్లో వచ్చి కొందరికి సహాయం చేయాలి అనడంతో వారు నగదు పంపారు. అదే వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి చంద్రబాబుతో బీ ఫరాలు ఇప్పిస్తానని విజయవాడ రమ్మన్నాడు. అక్కడికి వెళ్లాక 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఒక్కొక్కరు 10,000 రూపాయలు చొప్పున చెల్లించాలి అని అడిగాడు. అనుమానంతో వారు ఉమను సంప్రదిస్తే అది ఫేక్ కాల్ గా తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్తుపల్లి టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడిని గత 15 రోజులుగా కాకినాడ గ్రామంలో కంచెల సతీష్ అనే వ్యక్తికి ఏ టెక్నాలజీతో చంద్రబాబు గారు దేవినేని ఉమ్మ గారు మాట్లాడినట్టు కంటిన్యూస్గా 15 రోజుల నుంచి కాల్ చేస్తున్నారు. కానీ మనోడు అది మోసాన్ని గ్రహించక వాళ్ళు చెప్పినట్టు ట్రస్ట్ భవన్ ద్వారా వేరే అనాథ శరణాలయానికి అమౌంట్ పంపించమంటే మనోడు ఫోన్పే ద్వారా పలు దఫాలుగా 35,000 పంపించాడు. పంపించిన తర్వాత మళ్ళీ మీరు రండి, విజయవాడ రండి, మనం కలుద్దామని చెప్పి మళ్ళీ ఒకసారి వీడియో కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. సో మనోడు ఎవరికి చెప్పకుండా విజయవాడ వెళ్ళి అక్కడ మోసపోయిన గ్రహించి మా వాళ్ళకి సమాచారం ఇస్తే మా వాళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. ఏంటో నిజమేంటో తెలుసుకుందామని అక్కడికి వెళ్ళి ఎంకరేజ్ చేయగా అది హోటల్ సిబ్బంది కూడా మాకు సంబంధం లేదని చెప్పారు. సో దీంతో ఈ విషయం నా దృష్టికి తీసుకొస్తే నేను పార్టీ ఆఫీస్కి సమాచారం ఇద్దామని ట్రై చేశాను. అపాయింట్మెంట్ దొరకపోవడంతో తిరిగి ఉమా గారికి జరిగిన విషయం అంతా చెప్పాను. సో ఇలా మీ పేరుతో ఇలా అమౌంట్ వసూలు చేస్తున్నారు, ఇలా ఫేక్ ఏ టెక్నాలజీ ఫేక్ కాల్స్ చేస్తున్నారని చెప్పాను. లోకల్లో ఉండే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాము. ఇలా ఎవరు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్